హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో దైవశక్తికి సంబంధించిన పాము నేను చుట్టుకున్నప్పుడు నీకు ఒంటి మీద క్లాట్స్ ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు ఎవరైనా మనం గట్టిగా పట్టుకుంటానికి పెయిన్ అనేది ఉంటుంది, తర్వాత క్లాట్స్ అనేవి ఏర్పడతాయి కదా కంపల్సరీ. మరి అది దైవశక్తి ఉన్న పాము కదా, మరి నీకు ఆ క్లాట్స్ ఏర్పడకుండానే ఉండాలి కదా. నేను నొప్పి ఫీల్ అవ్వగలను కదా. తను మోడలింగ్ చేయాలనేది ఉండేది మేడం. ఎప్పుడైతే మోడలింగ్ చేయాలని ప్రాక్టీస్ చేసుకుంటుందో, ఎట్లా నడవడానికి ట్రై చేసినప్పుడు నడవనికోకుండా చేస్తున్నారు. అది తను ఎప్పుడైతే ఇవన్నీ వదిలేసి నేను ఇట్లనే వెళ్ళిపోవాలి, నేను కూడా అందరిలాగా ఉండాలి, నేను అందరిలాగా చదువుకోవాలి, నేను అందరిలాగా తిరగాలి, నేను ఇది నేర్చుకోవాలి. అప్పుడు తను ఎప్పుడైతే ఇంకా పూర్తిగా ఇవన్నీ నేను వదిలేస్తున్నా, మీరు నాకేం చెప్పట్లేదని చెప్పేసి తను ఎప్పుడైతే వాకింగ్ స్టైల్ మార్చిందో, అప్పుడు తన కాళ్ళు అనేది 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు మంచంలో నుంచి బాత్రూమ్ కూడా ఇబ్బంది పడేది. ఇప్పుడు ఫైనల్ గా ఏమంటున్నారంటే ఖచ్చితంగా పాపని ఏది చేయనివ్వకుండా వాళ్ళ అమ్మా నాన్నే అడ్డుపడుతున్నారు మేడం. అట్లా టైంలోనే నేను ఎన్నపూస నీరు తీసి టెస్ట్ చేయించాను. తను నడవలేని పరిస్థితిలో తను బెడ్కి ఆనుకొనే తను తినాలన్నా కూడా ఇంతవరకు కూడా వచ్చేది కాదు తను. మరి ఇప్పుడు చాలా సేపు నుంచి ఆల్మోస్ట్ అరగంట పైన నుంచి పాప బాగానే కూర్చొని నేను అది చెయ్యను, నేను అది మార్నింగ్కి వెళ్ళను, నువ్వు ఎప్పుడైతే నాకు ఏదైతే నువ్వు చెప్తావో అప్పుడే నేను ఇన్వాల్వ్ అవుతా, అంతవరకు నేను చెయ్యను, నీ గుడి బేటైనా నాకు సహకరించు, నేను బేట వేస్తాను, నాకు ఎందుకు ఈ కార్యం నెరవేర్చినావో నేను దాన్ని నెరవేర్చడానికి నాకు శక్తినివ్వు. ఇప్పుడు నువ్వు కారణ జన్మురాల్లాగా ఏదో కార్యం చేయడానికే పుట్టావు అనేది నువ్వు నమ్ముతున్నావు. ఇప్పుడు ఏ కార్యానికి పుట్టావు అనేది నీకు తెలుసా? పోనీ అంటే ఏదో దేన్ని ఖండించడానికి పుట్టావు, దేనికోసం పుట్టావు అనేది తెలుసా నీకు? తెలుసు. మేము తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు. అలా కాదు, నార్మల్గా 22 సంవత్సరాలు వచ్చినాయి, మరి ఆ కార్యం ఎప్పుడు సఫలీకృతం అవుతుంది, తర్వాత నువ్వు ఎప్పుడు సెటిల్ అవుతావు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? పోనీ అదే కొద్ది రోజులా, కొద్ది నెలలా, కొద్ది సంవత్సరాలా? సంవత్సరాలు ఏం లేదు. నువ్వు వచ్చిన కార్యం ఏదైతే ఉందో అది త్వరగానే కంప్లీట్ చేసేస్తావు. ఎవరు, నువ్వు ఒక్కదాన్ని చేస్తావా, నీతో పాటు నీ పార్ట్నర్ ఎవరో ఉన్నారు, మీరిద్దరు కలిపి చేస్తారా? అతను ఎప్పుడు వస్తాడో కూడా నాకు తెలియదు. ఏంటంటే కనుక అందరం కలిసి చేయాలనేది నా ఇంటెన్షన్. నీకు ఖచ్చితంగా నీ ప్రాబ్లం అంతా అంటే సారీ, నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో అదంతా క్లియర్ అయిన తర్వాత నువ్వు కూడా నార్మల్గా మా అందరిలానే అయిపోతావు. అది నాకు కూడా తెలియదు. నీకు ఎప్పుడు భయం ఏదా భవిత? అంటే అందరూ బాగానే ఉన్నారు, బయట చక్కగా చదువుకుంటున్నారు, మంచిగా ఉంటున్నారు, నేను ఎందుకు ఇట్లా ఉన్నానని చెప్పి నీకు ఎప్పుడు అనిపించదా? అనిపించింది. నేను అక్కడ వేరే ఇంటి దగ్గర కాదు, అప్పుడు ఫస్ట్ అయితే ఇంటి దగ్గర ఉన్నాము, ఒక స్నేక్ పోతుంటే నేను దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళానంట. నాకు కూడా అంత ఐడియా లేదు. వెళ్తూ ఉన్నప్పుడు ఒక తాత నా మీద అరిచాడంట. ఒక చిన్న బాబు ఉన్నాడు ఆ తాతతో పాటు, అతను నా మీద అరిచాడు. ఆ పాము దగ్గరకు పోతున్నో అది వచ్చి నీ మీద పడితే ఏంటి అని. అది చిన్నప్పుడే మేడం. ఓకే, అది రియల్ గా చిన్నప్పుడు. కానీ నీకు ఇప్పుడు బయట పాములు చూసినప్పుడు, మేము పాము అంత దూరంలో ఉందంటే కిలోమీటర్ దూరం పరిగెడతాం, నీకు పాము అంటే భయం ఏమి ఉండదా? లేదు. సో ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మీరు కెమెరా ముందుకు రావడానికి మాత్రం ప్రధాన కారణం అయితే ఆ గుడి అనేది బయటకు తీసుకురావాలి అనేది మీ ఇంటెన్షన్. అందులో పూజలు చేయాలి. సరే, అంటే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళిపోయే తను ఏడికి వెళ్ళిపోతుంటే మా అమ్మ పిలుస్తుందని వెళ్ళిపోతానండి. అట్లా వెళ్ళిపోవడము చాలా సార్లు జరిగింది. తీసుకొని వస్తాము పగలంటే మనం అందరం ఉంటాం, నైట్ ఏమో నిద్రపోతాము ఏదో ఒక టైంలో. దాన్ని ఆడ డోర్లు తీసుకొని వెళ్ళిపోతామని చెప్పేసి డోర్లన్నీ లాక్ చేసుకోవడం, తాళాలు కూడా దాచిపెట్టుకుంటాము, కట్టేయడం లాంటివి చేస్తాం. మరి కట్టేస్తే వెళ్ళిపోయే ఛాన్స్ లేదు కదా. తను విప్పి తీసుకుంటాను. ఎలా కట్టేసినా కూడా తన నోటితో కొరికేది ఆ తాడుని. అవునా? చిన్నప్పుడు అట్లే చేసింది. అట్లా ఊడి తీసుకునింది. ముడి ఎంత టైట్ గా నేను వేసుకున్నా కూడా తను ఎలాగలో తీసేది. మన ఇద్దరిలో ఉంటాం కదా, తీసి ఒకసారి నైట్ అప్పటికి దగ్గర 12 దాటింది, 1:30 అయింటది. ఆ టైంలో పోయి వేరే రూమ్ లో పోయి మంచం కింద దాక్కునింది ఏడ్చుకుంటా. అక్కడ ఫ్యాన్ తిరిగి అన్ని ఆఫ్లో అందరం హాల్లో పడుకుంటాం. పాపకి అలా అయినా అందరం ఒకే చోట పడుకోవడం జరుగుతానండి. కాదు, ఎప్పుడైనా మీ ఫ్యామిలీస్ లో కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, పాపని వదిలేసేద్దాం, ఎక్కడైనా వేరే ఒక హాస్టల్లో జాయిన్ చేద్దాం లాంటివి ఏమైనా చెప్పారు? హాస్టల్లో జాయిన్ చేయడానికి తన మామూలు సిచ్యువేషన్ కాదు కదా. అందరూ ఒక పిచ్చిదని ముద్ర వేసినారు. తను నేను తప్ప మా అమ్మ మా నాన్నను కానీ పక్కకు తెలుసుకున్నా కూడా, నువ్వెవరు, మీరెవరు నాకు తెలియదు,
మా అమ్మ మాత్రమే. మా అమ్మ, ఇంకొక అమ్మ, వీళ్ళు మాత్రమే నాకు. ఇంకో అమ్మ ఎవరంటే నాగమ్మ. ఇదే చెప్పేది. మా అమ్మ కానీ మా నాన్న కానీ ఇట్లా దగ్గరకు వచ్చి పట్టుకొని ఇట్లా పాపకి ఇట్లా ఆయన దగ్గర తీసుకొని తినిపించడానికి చేస్తే కనుక నువ్వెవరు నన్ను పట్టుకుంటున్నావు, మంచి వెళ్ళిపో ముందు అనేది. అప్పటికి చిన్న పాప 7 years, అప్పటికి చిన్న అమ్మాయి 7 years అయితే ఆ పాప వచ్చి నా పక్కన కూర్చుని అనుకో, నువ్వెందుకు మా అమ్మ దగ్గర కూర్చున్నావు, నువ్వెవరు ముందు వెళ్ళిపో ముందు అనేది తోసేది. నేను పాపకు ఏదైనా తినిపించాలని అంటే అవి కూడా మేము ట్రై చేసాం, తను వాళ్ళని ఏమంటుందా అని చెప్పేసి. తనకు వాళ్ళకి ఏదైనా మేము అన్నం తినిపించడం కానీ చేసినాం అనుకో, చిన్న అమ్మాయి కూడా తనకి ఎందుకు పెడుతున్నావు, తను ఎవరు, నేను నీ కూతుర్ని, నేను మాత్రమే అనేది వాళ్ళకి అన్నం కూడా తినిపించేది. అట్లా లాగేసుకుంటాను ఏంది, అట్లా చెయ్యొద్దు, నువ్వు పో ముందు ఈ నుంచి మా అమ్మ దగ్గర నుంచి అనేది నెట్టేది. మా అమ్మ మా నాన్న కానీ దగ్గరికి రానిచ్చేది కాదు. చిన్నప్పుడే మా నాన్నకి పాప పుట్టినాక 2-3 రోజులకే ఇంట్లో తెల్లవారుజామున ఒక శక్తిలా కనపడింది అన్నాడు మా నాన్న. అంటే తన ఫేస్ కావచ్చు, పెద్దవాళ్ళు లేస్తారు కదా ఆ టైంలో ఎట్లా ఉంటుంది, మనం అంటే పడుకొని ఉంటాము. అప్పుడు 3 రోజులు 4 రోజులు అంతే పుట్టినాక. మా అమ్మ గాని మా నాన్న గాని చూసుకుంటారనమాట, నైట్ టైంలో గాని మార్నింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్ టైంలో గాని. అట్లా చూసుకున్నప్పుడు తెల్లవారుజామున 3 నుంచి అట్లా ఏం జరిగిందంటే నాన్న చూద్దామని చూస్తే గనక పాప కదులుతూ 2 చేతులు ఇక్కడ పెట్టుకొని ఆమె ఒక శక్తిలాగా కనపడింది. నేనే కళ్ళు మెడిచేలాగా నాకు కన్ను ఇదైపోయింది నాకు అన్నాడు మా నాన్న. పొద్దున అన్నాడు, ఏంటన్నా అంటే ఇట్లా నాకు ఇట్లా కనపడింది, తనలో ఒక శక్తి ఉంది అన్నాడు. మీ నాన్నగారు? మా నాన్నగారే. అంటే చిన్నపిల్లలుగా దేవునితో సమానం అంటారు కదా అని అప్పుడు మేము అంతగా అనుకోలేదు. తను పుట్టిన వారం 10 రోజులకి బోర్ల పడము, అంత జోగడము. బోర్ల పడాలంటే కనీసం 3 నెలలు రావాలి కదా, అటలేదు 10 రోజులకి వారం దాటిన 10 రోజులు కూడా కాల బోర్ల పడతానండి. బోర్ల పడము, ముందు పాకుతా వెళ్ళడము, ట్రైన్కి కానీ ఇట్లా గోలు తిరగడం కానీ, ఎంత తీసి ఇట్లా పండుగ కొట్టినా బోర్ల పడతాను. ఒక రకంగా చెప్పాలంటే పుట్టిన 10 రోజులకే చాలా అడ్వెంచర్స్ చేసింది పాప. చేంజ్ అయింది. బాగుంది. అంటే మీరు మాట్లాడతానంటే గనక పంతులతోనే నేను మాట్లాడిస్తాను, మాకు తీసుకున్న గురుగారితో నేను ఫోన్ చేయమని ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడిపిస్తాను. మీరు తెలుసుకోవాలనుకుంటా. ఆయన రాలేదు, ఆయన పని మీద వెళ్ళాడు. వచ్చినందు ఆ రోజు కూడా TV24 ఆ రోజు కూడా ఆయన లేటుగా వచ్చాడు, వేరే పని మీద వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అందులో కూడా ఎక్కువ కనిపించలేదు, 2 మాటలు మన టైం అయిపోయింది, వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. గురువు గారితో మాట్లాడించాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే మీరు ఖచ్చితంగా మొత్తం అంతా చెప్పారు, ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ నిజాలని చెప్పి మీరు చాలా బలంగా నమ్ముతున్నారు. ఆల్మోస్ట్ అందరు నమ్మేస్తారు. తప్పకుండా మేము కూడా అలాంటి రోజు కోసం ఎదురు చూస్తున్నాము. డెఫినెట్గా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది నిజంగా జరగాలని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. నమస్తే. నమస్తే.